This conference will now be recorded. వేర్ థింగ్స్ అవుతున్నాయి. నేను యాక్చువల్గా ముందు నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఫిక్స్ అవ్వలేదు. క్లాస్ టైం అయిపోయినప్పటికీ. రైట్. సారీ. సో ఇక్కడ అందరూ వచ్చేస్తారు కదా. రైట్. సో ఎక్కడున్నాం మనం? రైట్. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక సింగిల్ ఫైల్లో ఉండాలి. ఒక సింగిల్ ఫైల్లో మనం క్రియేట్ చేయాలి. అంటే ఆ సింగిల్ ఫైల్లో index.html ఉండాలి, మన స్క్రిప్ట్ కూడా ఉండాలి. అయితే ఈ స్క్రిప్ట్ కూడా మరీ లెంతీ అయిపోతూ ఉంటుంది. ఇది చూడండి, ఈ స్క్రిప్ట్ ఇందులోనే నోటిఫై ఉంది, ఇందులోనే హ్యాండ్లర్స్ ఉన్నాయి. ఓకే, ఇలా మనము ఒకే జనరల్గా ఏంటంటే స్క్రిప్ట్లో ఈ హ్యాండ్లర్స్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్లర్స్ కూడా సపరేట్ చేసేస్తాం అనమాట. ఈ హ్యాండ్లర్స్ సెక్షన్ని కూడా మనం సపరేట్ చేసేస్తాం. అన్నీ ఒకే ఫైల్లో, సింగిల్ ఫైల్లో అన్నీ మనము రాయము. సో రోల్స్ వాడుతున్నప్పుడు ఈ హ్యాండ్లర్స్ని కూడా మనము సపరేట్ చేసేస్తాం, వేరే సెక్షన్లో రాస్తాం. సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. మీకు ఫస్ట్ సెషన్లో చూపించాను, సెకండ్ సెషన్లో చూపించాను, బట్ we'll try to see again. So before we see it, let me write the definition what our roles are. So roles are a level of abstraction for Ansible configuration in a modular and reusable format. అంటే మీరు దీన్ని ఈ ఒకసారి ఒక రోల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా దీన్ని మీరు షేర్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఎవరికైనా మీరు షేర్ చేయొచ్చు, మీ టీంలో కొలీగ్స్కి షేర్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు రోల్స్ వాడలేదనుకోండి, మీ కొలీగ్కి ఏదైనా స్క్రిప్ట్ మీరు రాసింది ఇవ్వాలి అంటే index.html, variables.yaml ఫైల్, మీ స్క్రిప్ట్, ఇలాంటివన్నీ కూడా 4-5 ఫైల్స్ కలిపి మీరు మళ్ళీ ఆయనకి ఇంకొక ఫోల్డర్లో వేసేసి అతనికి ఇచ్చేయాలి. బట్ ఇది ఓకే, వినడానికి బాగానే ఉంది, కానీ రియల్ టైంలో మనకి చాలా ఫైల్స్ ఉంటాయి. అన్ని ఫైల్స్ ఉన్నప్పుడు అతను అడగగానే ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర మనం ప్రాపర్గా ఒక సెగ్రిగేట్ చేసి ఉండకపోతే, ఒక్కొక్క ఫైల్, ఒక రెస్పెక్టివ్ ఫైల్స్ అనే ఒక సింగిల్ ఫోల్డర్లో మనం పెట్టుండకపోతే, ఇవ్వాలి అనుకున్నప్పుడు అవన్నీ మనము ఏ స్క్రిప్ట్ ఏ ఫైల్ మీద డిపెండ్ అయి ఉంది అని తెలుసుకోవాలంటే మనకి గుర్తుండదు. అప్పుడు అంతకుముందు చేసి ఉంటే ఒక 1-2 డేస్ బిఫోర్ చేసి ఉంటే గుర్తుంటుంది. బట్ సడన్గా అడిగినప్పుడు ఇవ్వాలంటే మాత్రం మనకు గుర్తుండదు. అందుకని ముందు నుంచే మనం డిసిప్లిన్గా Ansible రోల్స్ వాడతాం అనమాట. యాజ్ యూ add more and more functionality to your playbook, okay, it can become difficult to maintain. మనం మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది, లెంతీ అయిపోతుంది. అందుకని మన కోడ్ని మనము సపరేట్గా డిఫరెంట్ సెక్షన్స్గా మార్చేస్తాం. అది చూద్దాం, అది మీకు చూస్తే అర్థమైపోతుంది. రోల్స్ అలో యూ టు బ్రేక్ డౌన్ ఏ కాంప్లెక్స్ playbook into separate and smaller parts, okay, that can be called separate and smaller parts, right, and that can be called, okay, from an entry point. అంటే మనము ఫైల్స్, ఈ కోడ్ స్క్రిప్ట్ అన్నా కూడా డిఫరెంట్గా మనం వేరే సెక్షన్లో మార్చేస్తాం. వీటికి ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎలా అంటే ఒక ఇంట్లో మల్టిపుల్ రూమ్స్ ఉన్నట్టుగా మన మల్టిపుల్ రూమ్స్ అంటే ఇక్కడ ఏంటంటే మన స్క్రిప్ట్ని ఈ హ్యాండ్లర్ ఒక సెక్షన్లో, ఓకే, ఫైల్స్ ఒక సెక్షన్లో, వేరియబుల్స్ ఒక సెక్షన్లో, అలా డిఫరెంట్ సెక్షన్లో పెట్టేసిన తర్వాత ప్రతి ఇంటికి ఒక మెయిన్ డోర్ ఉన్నట్టుగానే ఒక మెయిన్ YAML ఫైల్ ఉంటుంది. ఈ రోల్స్లో ఒక మెయిన్ YAML ఫైల్ ఉంటుంది. దాని ద్వారానే మనం ఎంటర్ అవుతాం, ఆ స్క్రిప్ట్లోకి ఎంటర్ అవుతాం. దాన్ని మనం ఎంట్రీ పాయింట్ అంటాం. సో ప్రతి రోల్లోనూ కూడా ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. సో దాని ద్వారా మనం ఎంటర్ అవుతాం. ఆ ఎంట్రీ పాయింట్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఎలా క్రియేట్ చేస్తాం? మీకు గుర్తుంటే మనము ప్రీవియస్ సెషన్లో చేసాం ఇది ఆల్రెడీ. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది రికార్డింగ్ ఉంది, రైట్. సో ఆ రోజు ఏం చేసామంటే Ansible Galaxy అన్నాం. Ansible Galaxy అనేది కమాండ్ అనమాట. ఈ కమాండ్తో మనము రోల్స్ క్రియేట్ చేస్తాం. ఇనిట్
ఇనిట్ కమాండ్ ఆన్సర్ గెలాక్సీ ఇనిట్ అంటే ఇనిషియలైజ్ ఒక రోల్ క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి ఇనిషియలైజ్ అన్నప్పుడు ఆ రోల్ క్రియేట్ అవ్వడానికి ఏమేమి ఫైల్స్ ఫోల్డర్స్ కావాలో ఇప్పుడు క్రియేట్ అవుతుంది అనమాట ఇనిషియల్ అవుతుంది. అయితే ఈ రోల్ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇన్ షార్ట్ చెప్పాలి అంటే ఆన్సిబుల్ గెలాక్సీ ఏం చేయట్లేదండి. యాక్చువల్గా అది ఏం చేస్తుందంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫోల్డర్ లోపల మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ ఫోల్డర్స్లో ఒక్కొక్క ఫోల్డర్లో మళ్ళీ ఒక్కొక్క ఫైల్ ఉంటుంది, యామల్ ఫైల్ ఉంటుంది అనమాట. అంతే సింపుల్, రైట్. ఒక గ్రూప్ లాగా చేస్తుంది అనమాట. అంటే ఈ పని మనం కూడా చేయొచ్చు. మనం కూడా ఒక వేరియబుల్ ఫైల్ ఇంత క్రియేట్ చేసాం, ఇండెక్స్ ఫైల్ చేసాం, మెయిన్ ఫైల్ క్రియేట్ చేసి ఇలా మనం కూడా సపరేట్ చేసి ఒక ఒక ఫోల్డర్ మనం అన్నిటి ఒక ఫోల్డర్లో కాపీ చేసేస్తే సరిపోతుంది. అలా చేయొచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఆన్సిబుల్ టూల్ ఏం చేస్తుందంటే ఆటోమేట్ చేసేస్తారు, దీన్ని ఆటోమేట్ చేసేస్తారు. సో మీరు ఓన్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసే బదులు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆన్సిబుల్ గెలాక్సీ కమాండ్ వాడండి. మీరు ఒక ఫోల్డర్ ఏం ఫోల్డర్ పేరు ఇవ్వాలనుకుంటున్నారు అది మీ స్క్రిప్ట్ని బట్టి, మీ స్క్రిప్ట్ ఏం చేశారు, మీరు ఏం స్క్రిప్ట్ చేశారో ఆ స్క్రిప్ట్కి ప్రాపర్ ఏం వర్క్ చేస్తారో దానికి తగ్గట్టు ఒక పేరు ఇవ్వండి. అట్లా అనమాట. ఆ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది మీకు, రైట్. సో నేను సపోజ్ నేను అపాచీ ఇందాక మనం ఇది చేసాం కదా, ఇదే ఎగ్జాంపుల్ని మనం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాం, డిప్లాయ్మెంట్ చేస్తున్నాం కదా, డిప్లాయ్మెంట్, రైట్. సో నేను ఇన్నిట్ డిప్లాయ్ అపాచీ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్ అపాచీ, ఓకే, క్యాపిటల్ డి ఇద్దాం. డిప్లాయ్ అపాచీ, ఓకే, ఇన్నిట్ డిప్లాయ్ అపాచీ. అపాచీ సర్వర్, డిప్లాయ్ అపాచీ సర్వర్, ఓకే. ఇది ఈ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. కాపీ చేయండి. లెట్ us go to our Ansible machine. Control C, clear the screen. రైట్. ఇక్కడ మనం ప్రెసెంట్ చూడండి ఎల్ఎస్ ఏం లేవు. మీరు ఈ కమాండ్ ఎక్కడ రన్ చేయాలి అంటే మనకి రోల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా ఈటీసీలో, సిడి ఈటీసీలో ఆన్సిబుల్ ఫోల్డర్ లోపల మనకి ఇక్కడ ఎల్ఎస్ చేయండి, రోల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ రోల్స్ అనే ఫోల్డర్లో మనం చేస్తాం. గో టు రోల్స్ ఎల్ఎస్, ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. ఈ కమాండ్ ఇక్కడ రన్ చేస్తాం. ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఎల్ఎస్ అనండి. చూడండి డిప్లాయ్ అపాచీ సర్వర్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది అనమాట. ఈ ఫోల్డర్లో ఏముంటుంది మనం చూడాలి అంటే మీరు సిడి డిప్లాయ్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఎల్ఎస్ అన్నప్పుడు మీకు ఇవన్నీ కూడా ఫోల్డర్స్ అండి. 1 2 3 ఒక 8 ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి అనమాట. ఓకే, 8 ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి. అంటే ఈ హ్యాండర్స్లో మన హ్యాండర్స్ కూడా ఉంటుంది కదా, ఈ కోడ్ని మనం పేస్ట్ చేసేస్తాం, రైట్. ఇది టాస్క్ ఉంది కదా, టాస్క్స్లో ఏంటో చేస్తాం అంటే ఈ టాస్క్ కింద ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ టాస్క్లో ఇవన్నీ కింద ఉన్నాయి, ఇవన్నీ కూడా కాపీ చేసేసి ఇందులో చేసేస్తాం. తర్వాత ఫైల్స్ ఉంటుంది కదా, ఈ ఫైల్స్లో మనము ఈ ఫైల్ ఏదైతే ఇండెక్స్ ఫైల్ వాడుతున్నామో ఆ ఫైల్ని అక్కడ కాపీ చేసేయచ్చు, మనం ఇందులో కాపీ చేసేస్తాం, రైట్. వేరియబుల్స్లో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే వేరియబుల్స్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఇలా డిఫరెంట్ సెక్షన్స్కి మనం మూవ్ చేసేస్తాం అనమాట. మీరు ఒకసారి ట్రీ కమాండ్ ఇన్స్టాల్ చేద్దాం. m ఇన్స్టాల్ ట్రీ. మీకు తెలిసే ట్రీ కమాండ్ ఏం చేస్తుందో, ట్రీ కమాండ్ ఏంటంటే మీకు ఫోల్డర్స్లో ఏమేమి ఉన్నాయి అన్ని చూపించేస్తుంది వన్ టైం. m ఇన్స్టాల్ చేసేయండి, క్లియర్ ద స్క్రీన్, ఎల్ఎస్. ఇప్పుడు ఇక్కడ ట్రీ అన్నా అనుకోండి, మీకు కొత్త ట్రీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఫోల్డర్లో మీకు ఇండివిజువల్ ఫైల్ ఏమేమి ఫైల్స్ ఉన్నాయి చూపించేస్తుంది. సో డిఫాల్ట్లో ఒక మెయిన్ అన్నిటి చూడండి పేర్లన్నీ సేమ్ ఉంటాయి, main.yml, main.yml, ఓకే. వేరియబుల్స్లో కూడా మీ వేరియబుల్స్ అన్ని కూడా main.yml లో చేసేస్తాం, రైట్. మీ హ్యాండిల్ సంబంధించింది ఇక్కడ రాసేస్తాం. మీ ఫైల్స్ ఏమైనా ఉంటే ఈ ఫోల్డర్ కాపీ చేసేస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే మనము ఈ కోడ్ని మనము ఇందులో ఒక రోల్లో మనం కాపీ చేసేద్దాం. ఇంతవరకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. అయితే మీరు కోడ్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తారు, రైట్. దీన్ని మీరు ఆన్సిబుల్ ప్లేబుక్ అంటారు, ఇది రన్ అయిపోతుంది. మరి మీరు రోల్లోకి ఇదంతా మూవ్ చేసిన తర్వాత మరి ఎలా రన్ చేస్తారు, మీకు ఎలా రన్ చేస్తారు? ఆన్సిబుల్ ప్లేబుక్ అనేసి రోల్ నేమ్ ఇస్తారా, ఎలా చేస్తారు? ఇది టాస్క్ మీకు తెలుసు, దీన్ని ఎలా రన్ చేయాలో మీకు తెలుసు, కానీ ప్లేబుక్ రోల్స్ ఎలా రన్ చేస్తారు అది కూడా చూద్దామండి విత్ ఇన్ ఎ మినిట్. అంతకంటే ముందు మనకు ఒక ఇండెక్స్ ఫైల్ కావాలి కదా. నిన్న ఈ కోడ్ అంతా మనం ఇదంతా కరెక్ట్గానే ఉందా, నిన్న చేసాం, ఏమైనా మార్చామా, ఇక్కడ ఏం మార్చలేదు. సో ఇదంతా తీసేసుకోండి. ఇది ఫస్ట్ ఫైల్. నేను ఏం చేస్తానంటే లేదు అంటే ఓపెన్ చేద్దాం. మనము ముందు ఫైల్స్లోకి వెళ్దాం. ఓకే, ఈ ఫైల్స్ ఫోల్డర్కి వెళ్దాం, సిడి ఫైల్స్లోకి వెళ్దాం. లేదు, ఇందులో ఏం లేదు. ఇక్కడ మనము index.html
ఎందుకు చేస్తున్నాను? ఈ ఫైల్ ఉంది కదా, ఈ పేరుతో ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ HTML. ఇక్కడ మనకి నిన్న కోడ్ చేస్తాం కదా, ఒక కోడ్ ఏంటది? సో ఒక్క నిమిషం అండి, సింపుల్ ఒక స్క్రిప్ట్ తీసుకుందాం, W3 స్కూల్. ఇన్సర్ట్ కూడా పేస్ట్ చేసేసాం. రైట్, ఇన్సర్ట్ మోడ్. సో ఇక్కడ ఏం చేద్దామంటే లెర్నింగ్ Ansible రోల్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చేస్తున్నాను, బట్ రియల్ టైంలో మనకి స్క్రిప్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం మార్చవచ్చు. కలర్ ఇదంతా మీకు అవసరం లేదు, పట్టించుకోవద్దు, ఇట్స్ ఓకే. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్, రైట్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. రైట్ యువర్ సెల్ఫ్, మనం ఇందాక ఇచ్చేసాం కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, బాగుంది, ఇది చేద్దాం. రైట్, నో స్పెల్లింగ్ మిస్టేక్స్, కరెక్ట్. ఓకే, ఎస్కేప్. ఈ స్క్రిప్ట్ మనం ఇందులో వేసేసాం. తర్వాత ఏం చేద్దామంటే ఈ పార్ట్ అయిపోయింది. మనకి టాస్క్స్ ఉన్నాయి కదా, ఈ టాస్క్స్ అన్నీ కూడా ఇలా కాపీ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకోండి, అప్ టు నోటిఫై వరకు కాపీ చేసేసుకోండి. దీన్ని మనము టాస్క్ ఉంది కదా, టాస్క్లో మెయిన్ డాటా ఎంఎల్ ఉంది కదా, అందులోకి పేస్ట్ చేయాలి. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఇందాక మనము రాసిన డెఫినేషన్ ఎంట్రీ పాయింట్ అని, దిస్ ఇస్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ ఏంటంటే ఇది, దిస్ ద టాస్క్లో ఉన్న మెయిన్ ఫైల్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. సో ముందు ఫైల్ నుంచి బయటకు రండి, cd డాట్ డాట్. ఇప్పుడు cd టాస్క్లోకి వెళ్ళండి, దీంట్లో విఐ మెయిన్ ఫైల్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ టాస్క్ ఫైల్ ఫర్ డిప్లాయ్ అపాచ్ చేశారు. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి ఇన్సెట్ మోడ్లోకి వెళ్ళండి, ఎండ్ బటన్ ప్రెస్ చేయండి, ఎంటర్. ఈ కమాండ్ తీసేసేయండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, స్పేసెస్ వచ్చేసాయి. ఓకేనా, స్పేసెస్ వచ్చాయి, ఈ స్పేసెస్ రాకూడదు. కాబట్టి దీన్ని మనం ప్రాపర్గా ఇండిటేషన్ చేయాలి. సో అబ్జర్వ్ చేయండి, ఈ నేమ్ కింద మాడ్యూల్ ఉంటుంది, కరెక్ట్గా ఎన్ కింద మాడ్యూల్, 2 స్పేసెస్ ఇలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ అలాగే మనం ఇప్పుడు కొంచెం ఇది మనం మేనర్ చేయాలి. ట్యాబ్స్ వాడకూడదు, ఓన్లీ స్పేసెస్. ఓకే, ఇక్కడ 2 స్పేసెస్. ఈవెన్ కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ మాడ్యూల్ వై కిందే రావాలి, వై కింద డబ్ల్యూ రావాలి. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వై కింద డబ్ల్యూ, అలా అనమాట. రైట్, ఇది ఒక మాడ్యూల్ రెడీ అయిపోయింది, ఒక టాస్క్ అది, ఇంకొక టాస్క్ ఇది, కాపింగ్ అనమాట. నోటిఫై ఎట్లా ఇచ్చాం చూడండి, ఎగ్జాక్ట్లీ కాపీ, సి కిందనే ఎన్ ఇచ్చాం, నోటిఫై స్టార్టింగ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఇవ్వాలి. ఓకే, అయిపోయింది, ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓకే, ఇక్కడ సోర్స్ ఇండెక్స్ డాట్ HTML ఇచ్చాం. ఇది ఇందాక ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫైల్ని అది కాపీ తీసుకుంటుంది, అక్కడ నుంచి తీసేసుకుంటుంది. రైట్, ఓకే, ఎస్కేప్. తర్వాత ఏముందండి, మనము ఈ టాస్క్ నుంచి బయటకు వచ్చేయండి. రైట్, ఇక్కడ నోటిఫై అనేది కూడా కాపీ చేసాం కాబట్టి, నోటిఫై అన్నప్పుడు హ్యాండ్లర్ కూడా ఉండాలి కాబట్టి, హ్యాండ్లర్ కింద ఉన్న ఈ కోడ్ ఉంటుంది కదా, ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్లర్ ఎక్కడ ఉంది, ఇక్కడ హ్యాండ్లర్ ఉంది. ఓకే, గో టు హ్యాండ్లర్. ఓకే, ఇక్కడ మెయిన్ ఫైల్లోకి వెళ్ళండి, ఇందులో. రైట్, మళ్ళీ సేమ్, ఇది హ్యాండ్లర్స్ ఫైల్ ఫర్ డిప్లాయ్ అపాచీ సర్వర్. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సో సేమ్ అండి, ఇక్కడ కూడా ఇండెంటేషన్ కంపల్సరీ ఇవ్వాలి, దీన్ని ఇండెంటేషన్ అంటాం. ఇలా అనమాట. ఓకే, హ్యాండ్లర్ మూవ్ చేసేస్తాం. రైట్, ఇంకేమున్నాయి ఈ కోడ్లో, ఎవ్రీథింగ్ మూవ్ చేసేస్తాం, ఆల్ ఇస్ డన్. రైట్, మనము ఇంకా మరి ఇవి
ఈ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా, ఇవి ఎలా మరి ఇద్దాం, అవి కూడా ఇద్దాం 2 minutesలో. బట్ ఇంతవరకు అయితే మనం కవర్ చేసేసాం. ఇదంతా కూడా మనము ఒక రోల్లోకి మూవ్ చేసేసాం. ఓకే, ఇది ఎలా చేయాలి ఈ పార్ట్ నేను చెప్తాను. రైట్, సో ఇంతవరకు మీకు అర్థమైందా? దీన్ని ఎలా మనము సపరేట్ చేసామో అర్థమైందా? Yes, ma'am. Yes, sir. పర్ఫెక్ట్. రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫైల్స్లోకి index.html వెళ్ళిపోయింది, హ్యాండ్లర్ కంటెంట్ వెళ్ళిపోయింది, టాస్క్లో టాస్క్ కంటెంట్ వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ మన ఎగ్జిస్టింగ్ దానికి సరిపోయింది. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఈ పార్ట్. ఈ పార్ట్ వెరీ సింపుల్ అండి. ఎలా చేస్తామంటే మీరు సింపుల్గా సిడి బయటకు వచ్చేయండి. ప్రజెంట్ రూట్లో ఉన్నారు, అంతకుముందు ఎక్కడ ఉన్నారు మీరు? ఇంతకుముందు చేసినంత ఎక్కడ ఉన్నాం? ఈటీసీలో ఉన్న యాన్సిబుల్లో రోల్స్లో ఈ ఫోల్డర్ క్రియేట్ చేసాం. గుర్తుపెట్టుకోండి, పాత్ ఇక్కడ చేసాం, ఇంతవరకు అన్ని కూడా ఇక్కడ చేసాం. రైట్, ఇప్పుడు నేను సిడి అనగానే నేను రూట్కి వచ్చేస్తాను. సిడి కమాండ్ అవ్వగానే రూట్కి వచ్చేస్తాను. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నాను నేను, డైరెక్ట్గా రూట్కి వచ్చేసాను. ఓకే, ఇందులో కంప్లీట్గా దీంట్లోంచి కూడా బయటకు వచ్చేసాను. ఓన్లీ సింపుల్ సిడి కమాండ్. ఓకే, తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను మామూలుగానే ఇంతవరకు ఇన్ని రోజులు ఎలా చేసాము యాన్సిబుల్ అలాగే రాస్తాను. ఇప్పుడు నేను రన్ అపాచీ లేదా రన్ అపాచీ డిప్లాయ్ రోల్ ఏదో పేరు ఇచ్చేస్తాను. ఓకేనా, ఏదో సమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చేస్తాను. .yaml. ఓకే, లేదు అంటే ఇక్కడ మీరు యాప్ట్ ఇవ్వండి. రన్ అపాచీ డిప్లాయ్ రోల్. ఓకే, ఎంటర్. ఇన్సర్ట్ మోడ్. ఇక్కడ ఏం చేస్తాం? సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి. ఇంతవరకు ఏమి ఇచ్చాము? everything same. Right, this to install Apache, it used to will deploy a application using Apache web server. ఓకే, సమ్ కంటెంట్. హోస్ట్స్ మనకి ఇంకా హోస్ట్స్ నేను క్రియేట్ చేయడం మర్చిపోయాను. హోస్ట్స్ మన ఫైల్ క్రియేట్ చేయలేదు, ఇంకా చేద్దాం. ఆల్ అన్నాను, మీరు ఆల్ అంటే ఆల్ అనండి, లేదా నేను డెవ్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. బికమ్ ఎస్, కరెక్ట్. తర్వాత ఇక్కడ టాస్క్ లేదండి, ఇక్కడ టాస్క్ మూవ్ చేసేసాం కదా, ఇవన్నీ లేవు, ఇప్పుడు ఇక్కడ లేవు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొత్త కీవర్డ్ వాడతాం. ఏమంటాం? అది రోల్స్ అంటాం, రోల్స్. ఓకేనా, రోల్స్. సో రోల్స్ అని 2 spaces చూడండి, ఆర్ఓ తర్వాత ఎల్కి బిలోకి ఎల్ వి రైటింగ్ నౌ. ఇక్కడ మీరు రోల్ నేమ్ రాయాలి. ఇక్కడ మీరు రోల్ ఏదైతే రోల్ చేసాము మనము, ఏ రోల్ చేసాము? డిప్లాయ్ అపాచీ. గుర్తుందా అండి ఏ ఫైల్ క్రియేట్ చేసాము? పేరు గుర్తుందా? డిప్లాయ్ అపాచీ గుర్తులేదా? డిప్లాయ్ అపాచీ సర్వర్, ఈ పేరు ఈ ఫోల్డర్ పేరు ఇవ్వాలండి. ఏదైతే క్రియేట్ చేసామో ఆ పేరే ఇవ్వాలి. ఇన్సర్ట్ మోడ్. రైట్, అంతే కదా, దట్స్ ఆల్. అయిపోయింది, మీ స్క్రిప్ట్ అయిపోయింది. యాన్సిబుల్ ఇంతే. ఇక మీరు ఇదంతా లెంతీగా రాయాల్సిన అవసరం లేదు. దట్స్ ఆల్, అయిపోయింది, మీ యాన్సిబుల్ స్క్రిప్ట్ అయిపోయింది. అయితే దీని అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సరే ఇది ఒక స్క్రిప్ట్ రన్ చేసాం. సపోజ్ నాకు దీన్ని నేను ఇందాక ఏం చెప్పాను? రోల్స్ అలౌ యూ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ప్లేబుక్, రైట్, ఇంటూ సపరేట్ అండ్ స్మాలర్ పార్ట్స్ అన్నారు, చూసారా? అంటే ఏమవుతుందంటే మీరు, ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. దీంట్లో ఇది జస్ట్ టేకింగ్ 25 lines. సపోజ్ అజ్యూమ్ ఇట్ కంటైన్స్ 200 lines. 200 lines ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఏం చేయొచ్చు అంటే దాంట్లో ఏవైతే డిపెండెంట్ ఉంటాయో ఒకదాంతో ఒకటి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ వాటిని ఒక్కదాన్ని మీరు ఒక రోల్ లాగా క్రియేట్ చేసేయచ్చు. సో ఈ 250 ఫైల్స్లో సపోజ్ మీరు ఐడెంటిఫై చేశారు, ఏం చేస్తారంటే ఒక 10 డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేస్తారు. 10 డిఫరెంట్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ 250 lines ఆఫ్ కోడ్ ఉందనుకుందాం రియల్ టైంలో. మీరు ఏం చేస్తారంటే ఇది ఒక యాక్టివిటీ ఆలోచించారు. ఓకే, దీన్ని మనం సపరేట్ చేయొచ్చు, రైట్, ఇది 1 యాక్టివిటీ. అలా మీరు ఈ స్క్రిప్ట్లో ఇంకా మిగతా స్క్రిప్ట్స్ ఉంటాయి కదా దీంట్లోనే, దాన్ని అన్నింటినీ కూడా డిఫరెంట్గా మీరు ఆలోచించి
దాన్ని మీరు ఒక 10 డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడు మీరు ఏం చేయొచ్చు, 10 రోల్స్ క్రియేట్ చేయొచ్చు. 10 రోల్స్. ఓకే, ప్రతి రోల్కి ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇది ఒక నేమ్ ఇచ్చాను. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే, నేను నా స్క్రిప్ట్లో ఇక్కడ నేను ఇంకొక సపోజ్ ఇది యాక్టివిటీ, ఇది ఒక యాక్టివిటీ, ఇంకొక యాక్టివిటీ, యాక్టివిటీ 2, దీన్ని యాక్టివిటీ ఓకే 3, ఇలా నేను ఆ ఫోల్డర్స్ని సపరేట్, ఇది ఒక ఫోల్డరే కదా, మరి ఇది ఒక ఫోల్డరే కదా, దీంట్లోనే సపరేట్ చేశాం కదా. అలా మీరు మల్టిపుల్ రోల్స్ క్రియేట్ చేసి ఉంటే కనుక ఆ రోల్స్ అని ఇలా సింపుల్గా చేసేయచ్చు. ఓకే, అప్పుడు ఎవరికైనా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇష్యూ మేబీ యాక్టివిటీ 2లో రావచ్చు, లేదా యాక్టివిటీ 3లో రావచ్చు, లేదా డిప్లాయ్ అపాచీ సర్వర్లో రావచ్చు. అంటే వాళ్ళు అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఆ పర్టికులర్ ఆ రోల్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ చెంక్ ఆఫ్ కోడ్నే మనం ఇష్యూని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. అదే అలా ఇలా రోల్స్ వాడలేదు అనుకోండి, 250 లైన్స్ ఇక్కడే ఉంటాయి. సో మీరు 250 లైన్స్ చూసి ఒకేసారి కొంచెం మన కంగారు అయిపోతుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు చూడగానే. అలా కాకుండా దీన్ని మనం కనుక రోల్స్గా విడగొట్టేసేస్తుంటే ఈజీగా మనం ఇష్యూని కార్నర్ చేసేసి దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు మల్టిపుల్ రోల్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ రోల్ని ఇలా రోల్స్ సెక్షన్లో 1 by 1 ఒక అరే లాగా, ఇది అరే అనమాట, ఐఫన్ స్పేస్ ఇది ఒక అరే, రైట్? ఒక అరే ఆఫ్ రోల్స్ మీరు ఎంటర్ చేయొచ్చు. అర్థమవుతుందండి? Yes, sir. ఓకే, జై, విన్సెంట్, శ్వేత గారు. Yes, sir. రైట్, విన్సెంట్, రైట్, పర్ఫెక్ట్. సో అలా చేయాలి. నేను ఈ 2 తీసేస్తాను. రైట్, అయిపోయింది. ఎస్కేప్, బయటకు వచ్చేద్దాం. క్లియర్ స్క్రీన్, ఎల్ఎస్. ఇప్పుడు చూడండి ఏముంది, మనకి రన్ అపాచీ రోల్ ఉంది. ఒకసారి దాన్ని రన్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. దట్స్ ఆల్, ఇదే కంటెంట్. సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఎలా రన్ చేయాలి దీన్ని, సేమ్ కమాండ్, యాన్సిబుల్ ప్లేబుక్. ఓకే, మన ప్లేబుక్ పేరేంటి, రన్, అంతే. ఒకసారి చెక్ చేద్దాం సింటాక్స్. ఓకే, హోస్ట్ ఫైల్ మర్చిపోయాం కదా మనం, హోస్ట్ ఫైల్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఏముంటుంది, కుడ్ నాట్ మ్యాచ్ సప్లైడ్ హోస్ట్ ప్యాటర్న్ ఇగ్నోరింగ్ డెవ్ అనేది మనం ఇక్కడ డెవ్ ఇచ్చాం కదా, హోస్ట్ డెవ్ అనేది క్రియేట్ చేయలేదు, రైట్? ఏం చేయాలి ఇప్పుడు మనం, విఐ ఈటీసీలో యాన్సిబుల్ ఫోటోలో ఒక హోస్ట్స్ అనే ఫైల్ క్రియేట్ చేయాలి. అది ఇప్పుడు లేదు, మీరు ఇప్పుడు విఐ అని అది చేయబోతున్నారు. ఇందులో ఎంటర్ చేసేసి ఇక్కడ నేను డెవ్ సెక్షన్ ఇస్తాను. ఓకే, ఇన్సర్ట్ మోడ్ డెవ్ సెక్షన్ ఎంటర్. ఇక్కడ మన నోడ్ ఒకటే తీసుకున్నాం కాబట్టి ఒక నోడే తీసుకున్నాం కదండి, అమెజాన్ సర్వర్ తీసుకున్నాం. దీన్ని ప్రైవేట్ ఐపీ కాపీ చేసుకోవాలి యాజ్ యూజువల్గానే, ఎప్పుడు చేసినట్టుగానే. ఓకే, రైట్, సేమ్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం, సింటాక్స్ చెక్. పర్ఫెక్ట్ అండి, ఎర్రర్ ఏం రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, రన్ చేసేస్తాం. ఇప్పుడు రన్ చేయగానే ఏం చేస్తుందంటే, ఈ రోల్ రన్ చేయగానే ఇక్కడ రోల్ అనేసి ఇది కనబడగానే ఆటోమేటిక్గా యాన్సిబుల్ ఏం చేస్తుందంటే, మనకి ఈ యాన్సిబుల్ ఫోల్డర్లో రోల్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాం కదా, అందులోకి వెళ్ళి అందులో ఈ ఫోల్డర్ ఉందా లేదా చూస్తుంది. ఉంటే కనుక స్టెప్ బై స్టెప్ అది మెయిన్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదా, ఎంట్రీ పాయింట్ టాస్క్స్ లోపల main.yaml ఉంది కదా, అందులో నుంచి స్టార్ట్ అయిపోతుంది అప్లికేషన్. ఓకేనా, ఒకసారి ఇది రన్ చేద్దాం. గ్యాదరింగ్ జరిగింది. ఓకే, ఇన్స్టాలింగ్ ద అపాచీ ప్యాకేజ్ చేంజ్ జరిగింది. చూడండి, కాపింగ్ సోర్స్. ఓకే, రన్నింగ్ హ్యాండ్లర్ కూడా జరుగుతుంది. చూడండి, హ్యాండ్లర్ కూడా రన్నింగ్ అవుతుంది. నేను చూసాం కదా. జై, మీకు అర్థం కాకపోవచ్చు, మీరు ఒకవేళ నిన్నటి వీడియో వినకపోయింటే. ఓకే, నిన్న ఈ టాపిక్ జరిగింది. Sir, నేను విన్నాను సార్. పర్ఫెక్ట్, సూపర్. సో ఇప్పుడు ఈ జరిగిపోయాయి యాక్టివిటీస్ అని జరిగిపోయినాయి. చూడండి, యాజ్ ఇఫ్ ఎలా జరుగుతుంది చూడండి, నిన్న ఎగ్జిక్యూట్ చేసినట్టుగానే జరుగుతుంది. నిన్న దీన్ని ఎలా రన్ చేసామో, ఎలా అవుట్పుట్ వచ్చిందో అలాగే వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ రన్ చేసేస్తే మీకు ఇప్పుడు రన్నింగ్ హ్యాండ్లర్ రాదు. చూడండి, రన్నింగ్ హ్యాండ్లర్ రాదు, ఈ లైన్ రాదు మనకి, ఈ ఎల్లో రాదు, ఓకే వస్తుంది అంతే. చూడండి ఈ సెక్షన్ రాలేదు, రన్నింగ్ హ్యాండ్లర్ రాలేదు. అవునా కదా, ఎందుకు రాలేదు, ఎందుకంటే మనకి ఈ సోర్స్ ఫైల్ అయితే ఉందో index.html అది మారలేదు కాబట్టి రాలేదు. అది మారి ఉంటే కాపీ జరిగేది, కాపీ కూడా జరగలేదు. చూడండి, ఎల్లో కలర్ వస్తేనే కాపీ జరిగినట్టు, ఒక యాక్షన్ జరిగినట్టు. ఇలా మీరు ఇది గ్రీన్ కలరే కదా, గ్రీన్ ఓకే, ఈ కలర్లో ఉంటే కనుక మనకి ఏం జరగనట్టు, ఒక ఫైల్ మాడిఫై కానట్టు, అందుకని కాపీ కూడా జరగదు అనమాట. ఈ యాన్సిబుల్ ఏం చేస్తుందంటే, ఈ ఫైల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, నో చేంజెస్, సో ఇట్ వోంట్ కాపీ ఎనీథింగ్, అందుకని సింపుల్ ఓకే అంటుంది అంతే అనమాట. ఓకే, రైట్, పర్ఫెక్ట్.
ఒకసారి టెస్ట్ చేద్దాం. అప్లికేషన్ రన్ అవుతుందో టెస్ట్ చేద్దాం. ఇది అమెజాన్ సర్వర్. సెక్యూరిటీలోకి వెళ్ళి మనం HTTPని ఎనేబుల్ చేయాలి. చూడండి వర్క్ అయిపోతుంది. ఓకే, లెర్నింగ్ Ansible రోల్స్ ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు? రోల్లోనే చేంజ్ చేస్తాం. రైట్, రోల్లోనే చేంజ్ చేస్తాం. రైట్, రికార్డింగ్. రైట్, ఇప్పుడు చూడండి నేను చిన్న చేంజ్ చేస్తాను. మళ్ళీ సేమ్ నిన్న చేసినట్టుగానే సేమ్ చేంజ్ అండి, ఏమి ఉండదు మీకు. మళ్ళీ మీరు ఒకసారి ఓకే ఈటీసీలోకి వెళ్ళాలి. Ansible రోల్స్, ఇందులో ఎక్కడ ఉంటుంది మన కోడ్ ఎక్కడ చేంజ్ చేస్తాం? మెయిన్ టాస్క్ ఫోల్డర్లో కదా. టాస్క్లోకి వెళ్ళండి. టాస్క్లోకి వెళ్ళాం. ఓకే, ఇందులో మనము మెయిన్ ఓపెన్ చేయండి. చూడండి ఎలా చేస్తాం, డైరెక్ట్గా వెళ్తున్నాం. చూడండి యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇండెక్స్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? ఫైల్స్ ఫోల్డర్లో ఉంటుంది. మనకి టాస్క్లో ఉండదు, ఫైల్స్లో ఉంటుంది. ఫైల్స్, ఇందులో ఇండెక్స్ ఫైల్లో. రైట్, విఐ ఈటీసీ అంటే మీరు సిడి ఈటీసీ Ansible ఇలా సిడి చేయకుండా ఈ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. చూడండి పాత్ ఇస్తే చాలు. ఓకేనా, ఇలా పాత్ ఇచ్చేసి ఎంటర్ చేయగానే వచ్చేస్తాను, డైరెక్ట్గా వచ్చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చిన్న చేంజ్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ సో నేను సియాన్ కలర్ ఉంది, నేను మార్చేసి ఇన్సర్ట్ మోడ్ ఆరెంజ్. రైట్, చూడండి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాను? నేను రూట్లోనే ఉన్నా. ఒకవేళ నేను సిడి చేసి ఉంటే మళ్ళీ నేను సిడి అని మళ్ళీ బ్యాక్ రావాల్సి వచ్చేది. నేను అలా వెళ్ళకుండా, అందులోకి వెళ్ళకుండా డైరెక్ట్గా చేంజ్ చేసేస్తాను. రైట్, రైట్. ఇప్పుడు చేంజ్ చేసినంత మాత్రాన ఇది చేంజ్ అవుతుందా? అవ్వదు. మనం దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేయాలి. ఈ అప్లికేషన్ మళ్ళీ డిప్లాయ్ చేయాలి అంటే మళ్ళీ మనం Ansible స్క్రిప్ట్ని రన్ చేయాలి. మీరు రన్ చేయండి. ఇప్పుడు కాపీ జరుగుతుంది, ఎందుకంటే ఫైల్ చేంజ్ అయింది కదా. మీకు ఎల్లో కలర్లో వస్తుంది కాపీ. ఇది ఇప్పుడు ఎల్లోలో రావాలి. చూడండి ఎల్లోలో వచ్చింది. కాబట్టి హ్యాండ్లర్ కూడా రన్ అయింది. హ్యాండ్లర్ కూడా రన్ అయిపోయింది. సేమ్ నేను ఎలా చేసామో అలాగే జరిగింది. ఓకే, రైట్. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి మారిపోయింది. రైట్, ఈ విధంగా మనము రోల్స్ వాడతాం. రైట్, ఎనీ డౌట్స్ అండి? రోల్స్ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఓకే సార్. ఎస్ సార్. పర్ఫెక్ట్. రైట్, అందరూ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు మనకి క్లౌడ్లో, మనకి గూగుల్లో కూడా మనకి ఇలాంటి రోల్స్ ఆల్రెడీ వాళ్ళు చేసిన రోల్స్ ఇక్కడ ఉంటాయండి. మీరు ఒకవేళ వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, మీకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే, వేరే వాళ్ళు ఎలా రాశారు చూడాలి అంటే చూసుకోవచ్చు. చూడండి Ansible Galaxy అని టైప్ చేయండి. Ansible Galaxy టైప్ చేయండి. Ansible Galaxy. రైట్, ఇక్కడ Ansible Galaxy, Ansible కమ్యూనిటీ డాక్యుమెంటేషన్ ఇలా వస్తుంది. ఒకసారి ఇది Ansible Galaxy క్లిక్ చేయండి. మెయిన్ Galaxy క్లిక్ చేయండి. ఇది మెయిన్ Galaxy. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే మీరు ఓపెన్ లాగిన్ అవ్వచ్చు. మీ కూడా మీ స్క్రిప్ట్ కూడా లైక్ ఇది గిటబ్ లాగా అనమాట. గిటబ్ లాగా ఎలా కోడ్ షేర్ మనం కోడ్ యాడ్ చేసుకుంటాం కదా గిటబ్లో, ఎవరైనా షేర్ చేసుకోవచ్చు, క్లోన్ చేసుకోవచ్చు. అట్లాగే ఇది ఒక గిటబ్ లాగా అనమాట. వేరే వాళ్ళు రాసిన స్క్రిప్ట్స్ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఎలా చూడాలి? ఇక్కడ రోల్స్ చూడండి. రోల్స్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి రోల్స్. మళ్ళీ రోల్స్ ఉంటుంది, క్లిక్ చేయండి రోల్స్. ఇక్కడ చాలా రోల్స్ ఉంటాయి, వేరే వేరే వాళ్ళు రాసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సో సంబడి అప్డేటెడ్ సమ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనమాట. సో ఇది గోలాంగ్ ఇన్స్టాల్ చేయడానికి రాసిన Ansible స్క్రిప్ట్ అనమాట. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. సపోజ్ నేను అపాచీనే ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ 2 ఇన్స్టాల్ చేయాలి. ఓకే, నేను అపాచీ 2 అని చేసి సెర్చ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో చాలామంది ఏదో రాసేసారు, ఇన్స్టాల్ అపాచీ 2 అండ్ డిప్లాయ్ సింపుల్ ఫిట్నెస్ ట్రాకర్ వెబ్ అప్లికేషన్, ఇది ఒకటి రాశారు. ఇంకా చాలా ఉన్నాయి. అపాచీ 2 సమ్ బేసిక్. ఓకే, ఇది తీసుకుందాం. సపోజ్ ఈ పర్సన్ నాకు చూడాలనుకుంటున్నాను, ఇతను ఏం రాశాడు, ఎలా చేశాడు చూడాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు డౌన్లోడ్ చేయొచ్చండి. డౌన్లోడ్. ఓకే, క్లిక్ ఆన్ డౌన్లోడ్. సారీ, ఇది క్లికబుల్ కాదు. ఈ పేరు పైన క్లిక్ చేయండి. ఈ పేరు పైన లేదా రైట్ క్లిక్ చేసి న్యూ విండోలో ఓపెన్ చేస్తున్నాను. రైట్, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఉంది డౌన్లోడ్ ఆప్షన్. ఇక్కడ ఇది పాత్ అండి.
ఇన్స్టాలేషన్ పాత్ ఇది మీరు కాపీ చేసుకోండి. ఈ కమాండ్ మీరు రన్ చేసుకుంటాం. మన లోకల్ మిషన్లో ఈ కమాండ్ని రన్ చేస్తాం. యాన్సిబుల్ గెలాక్సీ రోల్ ఇన్స్టాల్ ఇలా ఇది రన్ చేసినప్పుడు ఇది మీకు పర్సన్ వర్క్ డేట్ ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం కదా. ఒకసారి ls-a అనండి. ఇక్కడ చూడండి డాట్ యాన్సిబుల్ ఫోల్డర్ చూస్తున్నారా, ఇది రిటర్న్ ఫోల్డర్ అనమాట. ఇందులో డాట్ యాన్సిబుల్కి వెళ్తే ls మనకి ఇక్కడ అది డౌన్లోడ్ అయిపోతుందండి. ఎవరైతే ఈ పర్సన్ ఏదైతే ఉన్నదో ఈ పేరుతో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, రైట్, చూద్దాం. సో ఆ కమాండ్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేయండి, ఒకసారి రన్ చేయండి. స్టార్టింగ్ గెలాక్సీ రోల్ ఇన్స్టాల్ ప్రాసెస్ డౌన్లోడింగ్ అనమాట. రైట్, సో మీరు సారీ ఆఫీస్లో సమ్ టైమ్స్ ఇష్యూస్ రావచ్చు, రన్ చేయకండి, ఓన్లీ వ్యూ చేయండి చాలు. అండ్ ఇక్కడ ఒకసారి సిడి యాన్సిబుల్లోకి వెళ్ళండి, ls. ఇక్కడ మీకు ఇంతకుముందు మనకి ఏమున్నాయండి రన్ చేసినప్పుడు ls అన్నప్పుడు ఏమొచ్చాయి, గెలాక్సీ క్యాషే టెంప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రోల్స్ అని కొత్త ఫోల్డర్ వచ్చింది చూడండి, ఇంతకుముందు లేదు. గెలాక్సీ టోకెన్ కూడా వచ్చింది, రోల్స్ కూడా వచ్చింది. ఓకే, ఈ రోల్స్లోకి వెళ్ళండి, సిడి రోల్స్. ఇక చూడండి ఆ పర్సన్ ఏ పేరు అయితే ఇచ్చారో ఈ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చూడండి ఇక్కడ. రైట్, ఇందులోకి వెళ్ళండి ఒకసారి, సిడి ls. చూడండి ఈ స్ట్రక్చర్ మీకు గుర్తుపట్టారా, ఇందాక మనం క్రియేట్ చేసింది. ఇందాక మనం ఈ కమాండ్ రన్ చేస్తే ఏ ఫైల్స్ వచ్చాయో సేమ్ ఎగ్జాక్ట్లీ అవే ఫోల్డర్, డిఫాల్ట్ ఫైల్స్, హ్యాండ్లర్స్. ఇది కొత్తగా మాలిక్యూల్ పెట్టుకున్నాడు కొత్తది, టాస్క్స్, ఇలా డిఫరెంట్గా వచ్చాయి. ఇప్పుడు మీరు ఒకసారి టాస్క్లోకి వెళ్దాం, ఏం చేశాడు చూద్దాం. ls మీకు తెలుసు కదా, అక్కడ మెయిన్ ఫైల్ ఉంటుంది. ఓపెన్ చేయండి, ఏం చేశాడు చూద్దాం. చూడండి ఇతను ఏం రాశాడు చూడండి. ఇతను ఇంకా కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆప్షన్స్, కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ ఇవన్నీ మనం చూసినవే, నేమ్, అప్డేట్ అండ్ అప్గ్రేడ్ యాప్ ప్యాకేజెస్. ఒకవేళ మనము ఎప్పుడైనా సరే యాన్సిబుల్ రన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ముందు దాన్ని అప్డేట్ చేస్తాం. రైట్, ఎలా అదే మనము మాడ్యూల్ యూజ్ చేసి యాన్సిబుల్ యూజ్ చేసి ఎలా చేయగలం. మనం ఏం చేస్తాం, కమాండ్ యాప్ అప్డేట్ అంటాం, కదా. ఇదే కమాండ్ని మనం యాన్సిబుల్ ద్వారా ఎలా చేస్తున్నాం చూడండి. అప్గ్రేడ్ ఎస్, అప్డేట్ కేసి ఇది నార్మల్గానే వాడతాం. సో అప్గ్రేడ్ ఎస్ అంట, అప్గ్రేడ్ అన్నప్పుడు మనకి అది అప్డేట్ అవుతుంది అనమాట. రైట్, అండ్ ఇంకా ఇన్స్టాల్ ప్యాకేజ్ అపాచీ. సో అపాచీ ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాడు, యాప్ టు విఏ అపాచీ, ఒక వేరియబుల్ నేమ్ వాడుతున్నాడు, ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ వాడుతున్నాడు. రైట్, అండ్ ప్రెసెంట్, జస్ట్ కమ్ డౌన్. అండ్ ఇక్కడ కండిషన్ చూడండి, వెన్. ఇది మనము ఇక్కడ కూడా వాడాం వెన్, కాకపోతే వెన్ ఇది ఒక సింగిల్ కండిషన్. మీకు అరే ఆఫ్ కండిషన్స్ కూడా ఉంటాయి. అరే ఆఫ్ కండిషన్స్ అన్నప్పుడు ఇలా కోలన్ కింద ఐఫన్ ఇచ్చారు, ఇది వన్ కండిషన్. మళ్ళీ ఇంకొక ఐఫన్ ఇచ్చి ఇంకొక కండిషన్, అలా మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. అరే ఆఫ్ కండిషన్స్ ఒక అండ్ లాగా పనిచేస్తుంది అది. సో ఇవన్నీ కూడా వేరియబుల్స్ అండి, ఇవన్నీ కూడా వేరియబుల్స్. సో ఈ విధంగా మీరు వెళ్ళండి. ముందు మనం నేర్చుకున్న ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఫస్ట్ కంఫర్ట్ అవ్వండి. దాంట్లో మీరు కంఫర్ట్ అయిన తర్వాత, మీరు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కరివి మీరు ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒక్కొక్కరివి. అప్పుడు మీకు ఈ బేసిక్స్ అర్థమయ్యాయి అనుకోండి, మనం నేర్చుకునేవి అర్థమైనాయి అనుకోండి, మీకు మిగతా అన్ని కూడా మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే అవి కూడా ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడే మీరు ట్రై చేస్తారు అనుకోండి, మీకు యాన్సిబుల్ అంటేనే భయం అయిపోతుంది, ఇక మీరు యాన్సిబుల్ దగ్గర కూడా రారు. అందుకని మీరు యాన్సిబుల్ని డెప్త్గా ఇప్పుడే వెళ్ళకూడదు. సో ముందు బేసిక్స్ అనమాట, బేసిక్స్ చూసి స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఓకే, నేను ఇవాళకి ఇలా నేను బిఫోర్ ఐ డిక్లేర్, మీరు ఈ విధంగా మీరు వేరే వాళ్ళ కోడ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. సో యు ఆర్ నాట్ అలోన్. మీరు ఎలా చేయాలి అనేది ఫస్ట్ వదిలేయండి. నేను రియల్ టైంలో ఎలా చేస్తాను, యాన్సిబుల్లో చేయగలనా లేదా అవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే ముందు ఈ బేసిక్స్ నేర్చుకోండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాక నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే వేరే వాళ్ళు రాసిన కోడ్ ఎలా ఉంది అది అర్థం అవ్వగలుగుతుందా లేదా. ఎందుకు అర్థం కాకపోతే, ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే మీరు గూగుల్లో ఆ పర్టికులర్ స్టెప్ ఏదైతే అర్థం కాలేదో అది పేస్ట్ చేసేసి ఎంటర్ చేయండి. మీకు దాని మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో స్టెప్ బై స్టెప్ అలా గ్రో అవ్వండి. బట్ ఒకేసారి 100%తో ఇంటర్వ్యూ వెళ్ళాలని ఆలోచన పెట్టుకోకండి. 100% అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తానంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎందుకంటే
మీరు ఇంత కష్టపడి ఇంటర్వ్యూకి అన్ని 100% నేర్చుకొని నిజంగానే 100% నేర్చుకున్నాక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ త్రూ అయిన తర్వాత కూడా కంపెనీలో మీకు ఇంటర్వ్యూలో త్రూ అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది, అరే నేను దీనికోసం 100% ప్రిపేర్ అయ్యాను, దీనికి ఒక 60-70% ఎనఫ్ అయిపోయేది కదా, అనవసరంగా నేను ఒక 30% 40% కోసం ఎక్స్ట్రా టైం వేస్ట్ చేశాను, ఆ టైంకి ముందే నేను చేసి ఉంటే ఇంటర్వ్యూ అయిపోయేది ఈజీగా, సో టైం సేవ్ అయ్యేది. ఆన్ ద జాబ్ మీరు జాబ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ డూ రియల్ లెర్నింగ్. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని ఇంటర్వ్యూస్ టఫ్గా ఉంటాయి, కొన్ని ఇంటర్వ్యూస్ ఈజీగానే ఉంటాయి. సో అలాంటివి ఈజీ బాల్స్, క్రికెట్ లాగా ఈజీ బాల్స్ మీరు కొట్టాలి, షాట్ కొట్టాలి. సో టఫ్ బాల్స్ని మీరు ఇట్స్ ఓకే వదిలేసేయండి, టఫ్ ఇంటర్వ్యూస్ని వదిలేసేయండి. దానివల్ల మీరు మెంటల్లీ డిస్టర్బ్ అవ్వకూడదు. ఏంటి ఇంటర్వ్యూ రాలేదు అనేది డిస్టర్బ్ అవ్వకూడదు, కాన్ఫిడెంట్గా ఉండండి. కొన్ని ఇంటర్వ్యూస్ ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, 20 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు, మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఆ 20 years పర్సన్ 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు, 10 ఇంటర్వ్యూస్ క్రాచ్ చేయగలడా? కెన్ నాట్. అదే 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా 10 ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేడు కూడా. కాబట్టి ఒక 20 years పర్సనే చేయలేనప్పుడు మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టబోతున్నారు. కాబట్టి మీరు నేను చెప్పినవి ప్రాక్టీస్ చేయండి, 100% ప్రాక్టీస్ చేయండి. మీకు నేను క్వశ్చనర్స్ కూడా ఇచ్చాను, ఇక్కడే ఉంటుంది, మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వకండి, తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది, ఇందులోనే ఈ పీడిఎఫ్లో దాదాపు ఒక 200 పేజీల క్వశ్చన్స్ ఉన్నాయి, సినారియోస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇందులో మన టాపిక్స్ కవర్ చేసినవి ఉన్నాయి, టాపిక్స్ కవర్ కానివి కూడా ఉన్నాయి. ఏవైతే కవర్ చేసామో అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఏవైతే కవర్ చేయలేదో అది వదిలేయండి. అవి మోర్ దెన్ ఎనఫ్ ఏవైతే కవర్ చేసామో. ఎందుకంటే రియల్ టైంలో వెళ్ళిన తర్వాత మీ రెజ్యూమ్లో మనం ఏం నేర్చుకున్నామో అవే పెడతాం, ఏం నేర్చుకోలేదో అది పెట్టాం. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు, ఒక రియల్ టైంలో అన్నీ చేసేస్తారా? ఒక డెవలపర్ అవ్వచ్చు, ఒక డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, వాళ్ళు అన్నీ చేసేస్తారా? అన్నీ చేయరు, కొన్నిటి మీద పని చేస్తారు. ఇప్పుడు ఇన్ని నేర్చుకుంటున్నారు మీరు ఈ కోర్సులో, అన్నీ చేసేస్తారా రియల్ టైంలో? నో. మీరు ఇందులో అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ యూ విల్ బి వర్కింగ్ ఓన్లీ ఆన్ జెంకిన్స్ ఆర్ ఓన్లీ ఆన్ ద Ansible, ఓన్లీ ఆన్ ద డాకర్ కుబర్నెటీస్, ఇలా ఉంటుంది, అన్ని చేయరు. అలాంటప్పుడు మీరు ఓన్లీ డాకర్ కుబర్నెటీస్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, దానిపైనే 1-2 years వర్క్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ Ansible, జెంకిన్స్ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మర్చిపోతారు. అప్పుడు వేరే కంపెనీకి వెళ్ళాలంటే మీరు వెళ్ళలేరు. మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలంటే కూడా, స్విచ్ అవ్వాలంటే కూడా డాకర్ కుబర్నెటీస్ మీదనే ఏ వర్క్ చేశారో దాని మీదనే మీరు చెప్తారు ఇంటర్వ్యూలో, నో ఐ వర్క్ మోస్ట్లీ ఆన్ డాకర్ కుబర్నెటీస్, అందుకే నేను మీ కంపెనీలో ఈ డాకర్ కుబర్నెటీస్ అడిగారు కాబట్టి నేను వచ్చాను అని చెప్తారు. అప్పుడు యాన్సిబుల్లో యాన్సిబుల్ చేయలేదు, మరి అలాంటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నేను యాన్సిబుల్లో చేయలేదు కాబట్టి నేను యాన్సిబుల్ క్వశ్చన్స్ అడగకండి అని చెప్పలేము, చెప్పకూడదు కూడా. అందుకని మనం ఏం చేస్తామంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యాన్సిబుల్ కూడా నేర్చుకుంటాం, మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ చేసుకుంటాం, ఓకే, జెంకిన్స్ రిఫర్ చేసుకుంటాం, ఇవన్నీ రిఫర్ చేసుకొని వెళ్తాం. సో ఇంటర్వ్యూలో మీరు చేయనివి కూడా మీరు అవి చేయలేదు రియల్ టైంలో, కానీ చేసినట్టుగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇలాంటి సెషన్స్ మళ్ళీ మీకు ఎండింగ్లో చెప్తాను, ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ డిస్కస్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ టుడే మీరు ఏం చేయాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు రాసిన కోడ్ కూడా మీరు ఎలా చేసుకోవచ్చు, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూసారు కాబట్టి, ఎవరైనా సరే ఇది క్లిక్ చేయండి, ఓకే, ఈ కమాండ్ కాపీ చేసుకోండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, మీరు ఎగ్జిక్యూట్ చేసేసండి, మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఒక్కొక్కటి మీరు గో త్రూ అవ్వండి. సో ఆ పర్సన్ ఏం చేశాడు, ఎలా చేశాడు, అది నెక్స్ట్ సెకండరీ పాయింట్. ముందు మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపేర్ అవ్వాలి. మీ టార్గెట్ అంతా కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. రియల్ టైంలో ఒక ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది సెకండరీ, అది దాంట్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ముందు మన టార్గెట్ ఇంటర్వ్యూలో మనం ఎలా గెట్ త్రూ అవ్వాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్వ్యూ వేరు, రియల్ టైం వర్క్ వేరు, రెండు డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మీ తర్వాత కంపెనీకి జాయిన్ అయిన తర్వాత మీరు షాక్ అవుతారు, ఏంటి ఇంటర్వ్యూలో అన్నీ అడిగారు, ఇక్కడికి వస్తే ఈ వర్క్ ఇచ్చారేంటి, అలా మీకే సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అదృష్టం బాగుంటే మీకు మంచి వర్క్ వస్తుంది. మంచి వర్క్ వచ్చిందంటే మీరు చాలా ఫాస్ట్గా కెరీర్లో గ్రో అవుతారు. రైట్, ఎనీవే ఇవన్నీ కూడా నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇవాళకి స్టాప్ చేద్దాం. ఎనీ డౌట్స్ అండి, ఇంతవరకు ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? రైట్. సో విన్సెంట్ అండ్ వంశీ, ఇవాళ ఈవినింగ్ క్లాస్ మనం కంటిన్యూ చేద్దామా, మీకేం బ్రేక్ కావాలా? బ్రేక్ తీసుకుందాం. రైట్, రేపు కనెక్ట్ అవుదాం, సేమ్ టైం at 10:30 అండి. ప్లీజ్ ప్రిపేర్ వెల్. ఓకే, ఎనీ డౌట్స్ ఆస్క్ మీ టుమారో మార్నింగ్. ఓకే, రైట్. జై, ఎనీథింగ్ యూ వాంట్ టు డిస్కస్? సార్ మీరు రోజు సెటప్ చేసి రెడీగా పెడతారా స్క్రిప్ట్ రాసే ముందు?
లేదే, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది చూడండి మీకు. నేను నోటిఫై ఇక్కడ లేదా, నోటిఫై ఇందులో నోటిఫై, ఓకే. ఇది సో నోటిఫై ఒకటి లేదు, నేను నోటిఫై ఇందులో కాపీ చేయడం మర్చిపోయాను. బట్ అదర్వైజ్ అన్నీ ఉన్నాయి. జై నేను అన్ని లూప్స్. చూశాను సార్, నిన్న మీరు పంపించిన క్లాస్ చూశాను నేను, నాకు అర్థమైంది. నో Right. ప్రాబ్లం. రైట్ పర్వాలేదు. నేను ఇది మిస్ చేశాను. ఈ ఫైల్ కదా, ఈ ఫైల్ని కాపీ చేయడం మర్చిపోయాను. ఇది దిస్ ఐ విల్ మూవ్ ఇట్ నౌ. ఓకే, ఇది కూడా అవైలబుల్ ఉంటుంది ఒక 1/2 అవర్ తర్వాత. ఐ విల్ మూవ్ ఇట్. ఓకే, ఓకే సార్. రైట్. ఏదైనా మిస్ అయితే నాకు ప్లీజ్ రిమెంబర్ మీ, ఐ విల్ కాపీ ఓవర్ హియర్. ఓకే, రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.